గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. ఈ ఛానల్లో నేను మీకు 6th క్లాస్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ మ్యాథ్స్ చెప్తాను. ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను 10.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హూస్ బేస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. మనకి రైట్ సర్క్యులర్ కోన్ ఉందమ్మా, బేస్ 7 సెంటీమీటర్స్ అంటున్నారా, అండ్ హైట్ ఈజ్ 24 సెంటీమీటర్స్. హైట్ 24 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. ఏరియా ఆఫ్ ద 10 క్యాప్స్ అడుగుతున్నారా, సేమ్ ఇలాంటివే. జోకర్ క్యాప్ కింద ఓపెన్ చేసి ఉండిద్దా, క్లోజ్ చేసి ఉండిద్దా? ఓపెన్ చేసి ఉంటేనే మీరు పెట్టుకోవడం కుదిరిద్ది జోకర్ క్యాప్స్. ఎల్ఎస్ఏ కావాలా, ఇప్పుడు టీఎస్ఏ కావాలా? ఎల్ఎస్ఏ కావాలి. కింద ఓపెన్ అయి ఉంది కాబట్టి ఎల్ఎస్ఏ, కింద క్లోజ్ అయి ఉంటే మీరు టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సొల్యూషన్ మా, రేడియస్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్. హెచ్ అంటే ఇట్లా సెంటర్లోంచి ఉండేదిరా, మనకి ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్ కావాలి. LSA of a cone equals to ఫార్ములా పై ఆర్ ఎల్. ఎల్ అంటే స్లాంట్ హైట్ అమ్మా, ఇది స్లాంట్ హైట్ రా. ఫార్ములా ఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ రా. ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ 24. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ 576. స్క్వేర్ రూట్ ఆఫ్ 625. ఈ రెండు యాడ్ చేస్తే 625 రా. ఇది 25 స్క్వేర్ రా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎల్ వాల్యూ 25. ఎల్ వాల్యూ 25 వచ్చిందిరా, 25 సెంటీమీటర్స్. సో సిఎస్సి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. పై ఆర్ఎల్ ఈక్వల్స్ టు పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ 25. 7 1s are 7 1s are క్యాన్సిల్ అవుతుందిరా. 22 into 25 ఈక్వల్స్ టు 550 సెంటీమీటర్ స్క్వేర్. స్క్వేర్ ఎందుకు వస్తుందంటమ్మా, ఇది సెంటీమీటర్స్ రా, ఇది కూడా సెంటీమీటర్స్ రా. 7 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏరియా ఆఫ్ 1 క్యాప్ కదా, మనకి ఏరియా ఆఫ్ 10 క్యాప్స్ రా. ఏరియా ఆఫ్ 10 క్యాప్స్ ఈక్వల్స్ టు 10 into 550 ఈక్వల్స్ టు 55 1s are 55, 2 zeros నోట్ చేసుకోండి మా. 5500 సెంటీమీటర్ స్క్వేర్ మా. ఓకే, ఈ సమ్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ మా, ఏ స్పోర్ట్స్ కంపెనీ వాజ్ ఆర్డర్ టు ప్రిపేర్ 100 పేపర్ సిలిండర్స్. పేపర్ సిలిండర్స్ 100 అంటే ఇది సిలిండర్ షేప్ కదా. The required dimensions of the cylinder are 35 centimeters. Length or height, ఇది 35 ఇచ్చారా, హైట్ 35 ఇచ్చారమ్మా, 35 సెంటీమీటర్స్ రా. రేడియస్ 7 సెంటీమీటర్స్ and its radius is 7 centimeters. Find the required area of thick paper sheet is needed to make 100 cylinders. 100 cylinders ప్రిపేర్ చేయడానికి షీట్ ఎంత పడుతుందో అడుగుతున్నారా. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఓపెన్ అయి ఉందా, క్లోజ్ అయిందా? క్లోజ్ అయి ఉంది, షటిల్ కాక్స్. సో టీఎస్ఏ ఆఫ్ ఏ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయాలి. టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఎట్లా వచ్చిందో చూడండి రా. బేస్ ఏరియా ప్లస్ ఇది ఎల్ఎస్ఏ రా. బేస్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ మా. ఇక్కడ ఉంది పై ఆర్ స్క్వేర్, ఇది కూడా పై ఆర్ స్క్వేర్ అంటే 2πr స్క్వేర్ అవుతుందిరా. మనకి ఎల్ఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎల్ఎస్ఏ అంటే సైడ్స్ ఉండేదిరా. ఈ సైడ్స్ ఉండేదానికి ఫార్ములా ఏమొచ్చిందంటే మ్యామ్, సిఎస్ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మా. 2πr కదరా సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఇది హైట్ గుర్తుపెట్టుకుంటారా. ఇది సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్, ఇది బేస్ ఏరియాస్ రా. ఈ రెండు యాడ్ చేస్తే మనకి టీఎస్ఏ వస్తుందమ్మా. 2πr కామన్ తీస్తే 2πr, ఆర్ ప్లస్ హెచ్, ఇది టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు.
2 బేస్ ఏరియాస్ రా. బేస్ ఏరియాకి పై ఆర్ స్క్వేర్ 2 ఉన్నాయి కదా, ఇదొకటి. సో 2 పై ఆర్ స్క్వేర్ ప్లస్ 2 పై ఆర్. ఇది సర్కిల్కి మా సర్కిల్కి సర్కంఫరెన్స్ 2 పై ఆర్. హైట్ ఇది హైట్ రా. ఇది LSA ఆఫ్ ద సిలిండర్. ఓకే, ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోండి మా. నెక్స్ట్ ఏది ఇస్తే అది చేయాలి. బేస్ ఏరియా అంటే ఇది గుర్తుపెట్టుకోండి, LSA అంటే ఇది గుర్తుపెట్టుకోండి, TSA అంటే ఇది గుర్తుపెట్టుకోండి రా. ఓకే, సమ్ స్టార్ట్ చేద్దామా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? TSA ఆఫ్ సిలిండర్. TSA ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్స్ టు 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఫార్ములా ఇది కదా. ఆర్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్స్ టు 35 సెంటీమీటర్స్. ఇక్కడ హెచ్ అన్నా ఎల్ అన్నా ఇదేరా. ఎల్తో యూజ్ లేదు కాబట్టి మనం హెచ్ఏ రాసుకోండి. మా ఫార్ములాలో మనకి హెచ్ఏ ఉంటుంది, ఎల్ ఉండదు. సో TSA ఫార్ములాలో అప్లై చేద్దాం రా. ఫార్ములా 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కదా. 2 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఇక్కడ ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ 35. 7 క్యాన్సిల్ రా. 2 ఇంటూ 22 44, 7 ప్లస్ 35 42 వస్తుందిరా. మల్టిప్లై చేస్తే 1848 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందిరా. 100 సిలిండర్స్ అడుగుతున్నారు కదా. సో TSA ఆఫ్ 100 such cylinders ఈక్వల్స్ టు 100 ఇంటూ 1848 ఈక్వల్స్ టు, ఇది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కదరా, దీన్ని మీటర్ స్క్వేర్లోకి మార్చుదారా. 100 ఇంటూ 1848 డివైడెడ్ బై 100 ఇంటూ 100. మీటర్కి సెంటీమీటర్స్ 100. సో ఈ సెంటీమీటర్ స్క్వేర్ కదా, 100 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇది 100 క్యాన్సిల్ రా. 18.48 మీటర్ స్క్వేర్ రమా ఏరియా ఆఫ్ ద 100 సచ్ సిలిండర్స్. ఓకే, ఈ సమ్ కంప్లీట్ అయింది. థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. కోనమా, ఇది రేడియస్ ఇచ్చారా, హైట్ ఇచ్చారమ్మా. రేడియస్ 6 సెంటీమీటర్స్, హైట్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? వాల్యూమ్ కదా. థర్డ్ సొల్యూషన్ రా. R ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈక్వల్స్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్. 2 టైమ్స్ కదా ఆర్ వాల్యూ మా, ఆర్ స్క్వేర్. హెచ్ వాల్యూ 7 కదా, 7 సెంటీమీటర్స్ రా. 7 క్యాన్సిల్ మా. 3 1s are 3 2s are 6. 22 ఇంటూ 2 ఇంటూ 6 మనకి ఇది మిగిలిరా. 22 ఇంటూ 2 44 ఇంటూ 6 6 4s are 24. 24 ప్లస్ 2 26 వస్తుందిరా. ఇది సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందా, క్యూబ్ వస్తుందా? క్యూబ్ వస్తుంది. సెంటీమీటర్ 3 టైమ్స్ ఉన్నాయిమా, సో ఇది క్యూబ్ వస్తుంది. 2 టైమ్స్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేదిరా. వాల్యూమ్ ఎప్పుడు క్యూబ్స్లోనే ఉండిద్దమ్మా. మనల్ని వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అడిగారా. 264 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఈ సమ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ వన్, ద lateral surface area of a cylinder is equal to the curved surface area of a cone అన్నారా. lateral surface area of a cylinder ఫార్ములా ఏంటి? 2πRH ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అన్నారా.
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్ రా. ఇది సొల్యూషన్ రా. దేర్ బేసెస్ ఆర్ సేమ్ అన్నారు. బేసెస్ ఆర్ సేమ్ అంటే ఆర్ ఈక్వల్ అనమాట. ఆర్ ఈక్వల్ టు ఆర్, రెండింటికి ఆర్ ఈక్వల్ ఉంది. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ టు ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. మనల్ని H/L అడుగుతున్నారమ్మా. ఇది వాళ్ళు ఇచ్చిన వాటితో మనం ఫార్ములా నోట్ చేసుకున్నాం రా. మనకి H/L కావాలి. సో H/L ఈక్వల్స్ టు L దేంతో మల్టిప్లై అవుతుంది? పై ఆర్. హెచ్ దేంతో మల్టిప్లై అవుతుంది? 2πr. క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ రావాలిరా. 2πrH, ఇది πrl అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ వస్తాయి. H/L కావాలి, అందుకే ఇలా తీసుకున్నావురా. మళ్ళీ ఏమన్నారు? ఆర్ వాల్యూస్ ఈక్వల్ అన్నారు. సో ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, పై కూడా క్యాన్సిల్ చేయొచ్చురా. H/L ఈక్వల్స్ టు 1/2 అంటే H/L ఈక్వల్స్ టు 1:2. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ టు స్లాంట్ హైట్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 1:2 రేషియోలో ఉన్నామా? ఓకే, ఈ సమ్ కంప్లీట్ అయింది. 5th one, ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ జోకర్స్ క్యాప్స్ ఆఫ్ 3 cm రేడియస్ అండ్ 4 cm హైట్. జోకర్స్ క్యాప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దాని రేడియస్ 3 cm ఉంది, హైట్ ఏమో 4 cm ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ద అవైలబుల్ పేపర్ షీట్ ఈస్ 1000 cm², దెన్ హౌ మెనీ క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ దట్ పేపర్ షీట్. పేపర్ షీటు 1000 cm ఏరియా రాది, దాంతో ఎన్ని ఇలాంటి క్యాప్స్ తయారు చేయొచ్చు అని అడుగుతున్నారు మ్యామ్. 5th సొల్యూషన్ చూడండి మ్యామ్. ఆర్ ఈక్వల్స్ టు 3 cm, హెచ్ ఈక్వల్స్ టు 4 cm ఇచ్చారా. జోకర్ క్యాప్స్ తయారు చేయాలి అంటే అది మనకి సిఎస్ఏ కావాలా టీఎస్ఏనా? కింద ఓపెన్ ఉంది, సో సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు πrl. ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి √r² ప్లస్ h². ఆర్ వాల్యూ 3² ప్లస్ హెచ్ వాల్యూ 4² 3² అంటే 9, 4² అంటే 16 అమ్మా. 25 వస్తుంది బరా. √25 ఇది 5² అవుతుంది కదా. √2 క్యాన్సిల్ అవుతుందిరా. ఎల్ వాల్యూ 5 వస్తుందమ్మా, 5 cm రా. πrl కదా, ఫైండ్ అవుట్ చేద్దాం. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 3, ఎల్ వాల్యూ 5 అమ్మా. ఈ 22/7 రా 3.14 అని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ 7 3తో కట్ అవ్వదు అండ్ 5తో కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కదరా. 22తో అసలు క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఈ సిచ్యువేషన్లో మాత్రం మనం 3.14 తీసుకోవచ్చు పై వాల్యూ మా. 3 5s are 15. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 47.1 వస్తుందిరా. ఇది సెంటీమీటర్² ఉండిద్ది. ఇది సెంటీమీటర్, ఇది సెంటీమీటర్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్² ఉంటుంది మ్యామ్. ఇది సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ మ్యామ్. ఏరియా ఆఫ్ పేపర్ షీట్ ఎంత ఉంది? ఏరియా ఆఫ్ ఏ పేపర్ షీట్ ఈక్వల్స్ టు 1000 cm² ఉందిరా వాళ్ళ దగ్గర. దీంతో ఎన్ని క్యాప్స్ వస్తాయి అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఈక్వల్స్ టు 1000 డివైడెడ్ బై 47.1. డివిజన్ చేస్తే మనకి ఇది 21.23 వస్తుందిరా. అంటే ఇది ఒక క్యాప్ ప్రిపేర్ అవ్వలేదు, ఎక్స్ట్రా మిగిలింది, మనకు అది అవసరం లేదు. 21 కంప్లీట్ క్యాప్స్ రా. సో నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఈక్వల్స్ టు 21 అనమాట. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. 6th one, ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ అండ్ ఆర్ ద ఈక్వల్ హైట్స్. షో దట్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. 6th సొల్యూషన్ చూడండి రా. సిలిండర్ ఉంది మా, కోన్ కూడా ఉంది. ఆ రెండింటికి రేడియస్ ఈక్వల్ అంటమా. ఆర్ ఈక్వల్ ఉంది, హైట్ కూడా ఈక్వల్.
ఈ హెచ్ దీనికి హైట్ ఇదిరా, రెండుకి హైట్ ఈక్వల్ ఉన్నాయి. వాల్యూమ్స్ 3:1 రేషియోలో ఉన్నాయి ప్రూవ్ చేయమన్నారు. సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 πr²h. రెండు హైట్లు ఈక్వల్ కదా, క్యాన్సిల్ చేయొచ్చు మ్యామ్. ఆర్ కూడా ఈక్వల్ కదా, సో r² క్యాన్సిల్ రా. పై వాల్యూ సేమ్ కదా, క్యాన్సిల్ చేయొచ్చురా. 1/1/3 రా. 1 డివైడెడ్ బై ఈ డివిజన్ సింబల్ బదులు ఈ డివిజన్ ఎట్లా తీసుకుంటున్నాను మా 1/3 రా. 1 ఇంటూ డివిజన్ సింబల్ ఇంటూ అయితే సెకండ్ పార్ట్ రెసిప్రోకల్ అవుతుంది. 3/1 ఈక్వల్స్ టు 3/1 వస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 3/1 అంటే 3:1 రా. ఇదే ప్రూవ్ చేయమన్నారు మా. ఓకే, ఈ సమ్ కంప్లీట్ అయింది. 7th one, the shape of solid iron rod is cylindrical. Its height is 11 centimeters and base diameter is 7 centimeters. ఇక్కడ సిలిండ్రికల్ ఐరన్ రాడ్ ఉందిరా. ఐరన్ రాడ్ సిలిండ్రికల్ షేప్లో ఉంది. దాని హైట్ ఏమో 11 సెంటీమీటర్స్ ఉంది, డయామీటర్ ఏమో 7 సెంటీమీటర్స్ ఉంది మా. మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు రా. సొల్యూషన్ 7th one రా. r ఈక్వల్స్ టు d/2 కదా, సో 7/2 వస్తుంది రేడియస్. h ఈక్వల్స్ టు 11 సెంటీమీటర్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ మా πr²h మా. పై వాల్యూ 22/7, r వాల్యూ 7/2 ఇంటూ ఇంకొక r ఉందా, r² కదా, 7/2. h వాల్యూ 11 మా. 7 1s are 7 1s are, 2 1s are 2 11s are, 11 11s are 121 ఇంటూ 7/2 ఉందిరా. మనల్ని వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్ అడుగుతున్నారా. వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. ఈ 50 రాడ్స్ కూడా సేమ్ సైజ్ మా. సో 121 ఇంటూ 7/2 ఇంటూ 50. 2 1s are 2 25s are. వీటిని మల్టిప్లై చేస్తారా 21,175 సెంటీమీటర్ క్యూబ్ వస్తుందిరా. క్యూబ్ ఎందుకు వచ్చింది? ఇది సెంటీమీటర్, ఇది సెంటీమీటర్, ఇది కూడా సెంటీమీటర్ కదా. సెంటీమీటర్ 3 times మల్టిప్లై అవుతుంది మా. 3 times మల్టిప్లై అయినప్పుడు క్యూబ్లో వస్తుందిరా. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. 8th one మ్యామ్. ఏ హీప్ ఆఫ్ రైస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ డయామీటర్ 12 meters అండ్ హైట్ ఈజ్ 8 meters. హీప్ ఆఫ్ రైస్ మ్యామ్. రైస్ కింద పోస్తే ఏ షేప్లో వస్తుందిరా? కోన్ షేప్లో వచ్చింది. దానికి డయామీటర్ 12 meters ఉంది, హైట్ 8 meters ఉంది. ఇది కదా హైట్, ఇది రేడియస్ అవుతుంది. హైట్ ఏమో 8 meters ఉంది. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అన్నారు మ్యామ్. దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మచ్ కన్వర్స్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్. దాన్ని కవర్ చేయడానికి కూడా మనల్ని క్లాత్ అడుగుతున్నారా. ఏరియా ఆఫ్ ద క్లాత్ అంటున్నాడు. ఎక్కడ క్లోజ్ చేస్తాం? ఈ ఏరియాలో క్లోజ్ చేస్తాం. సో దానికి సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అని డైరెక్ట్గా ఇచ్చేసారా. వాల్యూమ్ ఆఫ్ కోన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మా. మనం ఇక్కడ 2 sums చేయాలి ఇందులో. ఓకే, స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ మా. r ఈక్వల్స్ టు d/2. d వాల్యూ 12 కదా, 12/2 ఈక్వల్స్ టు 6 meters రా. హైట్ ఈక్వల్స్ టు 8 meters. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు 1/3 πr²h. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. 1/3 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ 6 ఇంటూ 6, h వాల్యూ 8 ఇచ్చారా. 7 ఈ రెండింటితో క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, సో
పై వాల్యూ 3.14 తీసుకోవాలి. 6 × 6 × 8 ఈక్వల్స్ టు 301.44 మీటర్ క్యూబ్ వస్తుందిరా వాల్యూమ్గా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకా సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు పై ఆర్ఎల్ కదా, మనకి ఎల్ వాల్యూ లేదు, ఫైండ్ అవుట్ చేద్దామా. ఎల్ ఈక్వల్స్ టు √r² + h² మా. ఆర్ వాల్యూ 6 కదా, 6², h వాల్యూ 8. 6 6 ఆర్ 36 + 8 8 ఆర్ 64. 100 వస్తుందిరా ఈ రెండు యాడ్ చేస్తే. ఎల్ ఈక్వల్స్ టు 10 అమ్మా, 10² 100 బా. సో సబ్స్టిట్యూట్ చేద్దాంరా. పై వాల్యూ 3.14, ఆర్ వాల్యూ 6, ఎల్ వాల్యూ 10 కదా ఎల్ వాల్యూ. సో ఇది 31.4 అవుతుందమ్మా. ఇంటూ 6, 6 4 ఆర్ 24, 6 1 ఆర్ 6 + 2 8, 6 3 ఆర్ 18. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, సో మనకి ఇక్కడ వస్తుంది పాయింట్, ఇటు నుంచి చెక్ చేసుకుంటే రావాలి. 188.4 m². మన ఆన్సర్ రా. ఈ సమ్ కంప్లీట్ అయింది. 9th one, the curved surface area of a cone is 4070 cm² and its diameter is 70 cm. What is its slant height? మనకేమి ఇచ్చారు మా? సిఎస్ఏ ఆఫ్ కోన్ ఇచ్చారా. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు 4070 cm² ఇచ్చారా. నెక్స్ట్ డయామీటర్ ఇచ్చారా. డయామీటర్ ఇచ్చారమ్మా 70 సెంటీమీటర్స్ ఉందిరా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఎల్ అమ్మా. ఎల్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నారా. సొల్యూషన్ చూడండి రా. సిఎస్ఏ ఆఫ్ ఏ కోన్ ఏంట్రా ఫార్ములా? పై ఆర్ఎల్ అమ్మా. పై ఆర్ఎల్ ఈక్వల్స్ టు 4070 cm². డి ఇచ్చారు కదా, మనకి ఇక్కడ ఆర్ వాల్యూ కావాలి, డి వాల్యూ 70. సో ఆర్ ఈక్వల్స్ టు d/2. 70/2 చేస్తే 35 సెంటీమీటర్స్ వస్తుందిరా రేడియస్. సబ్స్టిట్యూట్ చేద్దామా. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 35, ఎల్ వాల్యూ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 4070 ఈక్వల్స్ టు 4070 cm² రా. 7 1 ఆర్ 7 5 ఆర్ 35. ఎల్ ఈక్వల్స్ టు 4070 / 22 × 5. క్యాన్సిల్ చేద్దామా. ఇవి ముందుగా మల్టిప్లై చేయకండి, లెంతీ అవుతుందిరా. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఈజీ ఉండిద్ది. 5 1 ఆర్ 5, 5 8 ఆర్ 40, 5 1 ఆర్ 5, రిమైండర్ 2 ఉంది. 20 అంటే 5 4 ఆర్ 20. ఇవి 2 టేబుల్లో ఉందిరా. 1s ప్లేస్లో 4, ఇక్కడ 2 ఉంది అంటే 2 టేబుల్లో వస్తున్నాయి. 2 11s ఆర్ 2 4s 0 7 మా. ఎట్ ఏ టైం 2 డిజిట్స్ తీసుకుంటే 0 పెట్టాలి కోఎఫిషియంట్లో మ్యామ్. సో డివిజన్ చేద్దాంరా. 11 3s ఆర్ 33 మైనస్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుందిరా. 37 టైమ్స్ రా. 37 రా స్లాంట్ హైట్. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదాం.